నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అడిగారు నన్ను. అన్ని చెప్తున్నారు. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. హెయిర్ గ్రోతింగ్ కూడా లేదు. దీనికి ఆక్యుపెంచర్ లో ఉందా అని అడిగారు. నిజంగా నాకు కూడా తెలుసుకోవాలనిపించింది. ఉందా? ఉందమ్మా. ఆక్యుప్రెషర్ లో కూడా దీనికి చక్కని పరిష్కారాలు ఉన్నాయి. దాని గురించి అడిగారు కాబట్టి చాలా మంది చెబుదాము. ఈ హెయిర్ ఫాలు తర్వాత మళ్ళీ తిరిగి హెయిర్ గ్రో కావడం ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే చిన్న వయసులో ఒక్కోసారి కూడా గ్రే హెయిర్ వచ్చే సమస్యలు కూడా వస్తుంటాయి కదా. బాల నెరుపు అంటాము, అది ఇట్లాంటివి హెయిర్లో వచ్చేవి మేజర్గా సమస్యలు ఇవే. ఈ దీనికి ఏంటంటే మన మేజర్గా కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఏది హెయిర్ కేర్ మీద అంటే మనం అనుకుంటాం కదా, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. హెయిర్ని కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. హెయిర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే మన అందాన్ని ఇనుమడింపజేస్తుంది, మన ఏమంటారు అంటే ఆత్మగౌరవాన్ని పెంచుతుంది కదా. అందువల్ల హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి రాకపోతే టెన్షన్ పడిపోతారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక హార్మోనల్ ఇష్యూ. ఇది ఇప్పుడు ఫీమేల్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్ రెండు రకాలు కదా, అంతే కదా. మేల్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్స్ కనుక మంచి సమృద్ధిగా ఉంటే ఫీమేల్లో ఉంటాయి. అందువల్ల వాళ్ళు పెద్ద హెయిర్ వస్తుంది కదా. ఇది ఇంపార్టెంట్. అదే ఈ ఫీమేల్స్లో కనుక ఫీమేల్ హార్మోన్ తగ్గింది అంటే హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కానీ మేల్స్కి వచ్చినప్పుడు మేల్ హార్మోన్స్ బాగా పెరిగాయి అనుకోండి, అన్నది మాత్రం ఇక్కడ హెయిర్ అంతా పెరగదు. అది అట్లా కాదు. మేల్ హార్మోన్లు పెరిగితే హెయిర్ పెరగదు. వాళ్ళు ఎక్కడ పెరుగుతుంది? బాడీలో పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, గడ్డం పెరుగుతుంది, మీసాలు, అవన్నీ కూడా మేల్ సంబంధించినవి. ఫీమేల్ హార్మోన్స్ ఏమో మంచి పుష్కలంగా ఉంటే తల మీద బాగా వస్తాయి. మేల్ హార్మోన్స్కి తల మీద కాకుండా వేరే చోట వస్తాయి. చెస్ట్ మీద కనపడుతుంది, బాడీలో కనపడుతుంది, ముస్టాచ్ ఉంటుంది, బియర్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అది వాళ్ళ మేల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా. సో అందువల్ల ఒకవేళ ఈ బట్టతల అనేది ఉంటుంది చూసారా, మేల్లో ఫీమేల్ కన్నా మేల్లో వస్తుంటుంది, పురుషుల లోపల బట్టతలు వచ్చింది. సో బట్టతలు వచ్చినప్పుడు వాళ్ళలో ఏంటంటే ఇబ్బంది ఏం లేదు బట్టతలు వస్తే, కాకుంటే చూడడానికి బాగుంటుంది. అదొకటే తప్ప మిగతా హార్మోనల్గా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేనట్టు లెక్క. డిస్టర్బెన్స్ ఏముండదు. కానీ ఈ మధ్య కొన్ని రకాల మందులు ఇచ్చి బట్టల మీద మళ్ళీ జుట్టు మొలిపిస్తాం, అవి ఏమవుతాయి. అప్పుడు కనుక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఆ మందుల వల్ల ఒక్కోసారి కొంచెం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు పురుషుల లోపల, హెయిర్ వస్తే మళ్ళీ ఇంబ్యాలెన్స్ రావచ్చు. సో అందువల్ల ఆ విషయాలు జాగ్రత్త పడాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఆక్యుప్రెషర్లో ఏంటంటే మేజర్గా మనకు మంచి జుట్టు ఉంది, ఆల్రెడీ ఉన్న హెయిర్ రోజు ఇలా ఇలా పోతుంది, దాన్ని కాపాడుకోవాలి కదా. దానికి కొంచెం లాలన పోషణ కావాలి, అంతే కదా. మనం మంచి పోషణ ఉంటే మన దగ్గర ఉంటాయి, పోషణ లేకపోతే మన దగ్గర అన్ని వెళ్ళిపోతుంటాయి. సో అందుకని ఏం చేయాలి, ఇక్కడ DU20 అని ఒక పాయింట్ ఉంది. DU20 టాప్ లో ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఇన్ ద బాడీ. హెడ్ యొక్క టాప్ లో ఉంటుంది DU20. ఇప్పుడు ఆ పాయింట్ కూడా చూపిస్తాను మీకు. ఆ పాయింట్లో ఏం చేయాలంటే మనం మసాజ్ చేయాలి. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇక్కడ తెలుస్తుందా, DU20 తెలుస్తుందా? టాప్ లో ఉంటుంది. సో ఇక్కడ డి అంటే ఇక్కడ పడుతుంది, టాప్ లో ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఈ తల లోపల, హ్యూమన్ బాడీ మన తల లోపల ఇక్కడ DU20 కనపడుతుంది, ఉందా తెలుస్తుందా? కరెక్ట్ గా టాప్ లో ఉంటుంది. ఈ టాప్ లో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఈ తల ఎగ్జాక్ట్ హైయెస్ట్ పోర్షన్ ఇక్కడ ఈ చెవుల నుంచి ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ వస్తుంది. సో అందుకని మనం తెలుసుకోలేకపోతే, పాయింట్ తెలుసుకోలేకపోతే ఏం చేయొచ్చు అంటే ఇలా 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 మసాజ్ కూడా మెల్లగా ఇట్లా కొట్టడం కన్నా ఏం చేయొచ్చు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసేసి ఇక్కడ మంచి మర్దన చేసేయండి, ఇలా 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 ఇలా. తర్వాత ఇక్కడ కూడా కొన్ని స్టమక్ మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. అందువల్ల బాడీ ఇదంతా కూడా ఏం చేయొచ్చు అంటే హెడ్ అంతా కూడా ఆయిల్ మంచి కొబ్బరి నూనె పెట్టి, కొబ్బరి నూనెతో మంచిగా మసాజ్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్, మన హెయిర్ ఉంది కదా,
వాటి కుదుళ్ళు ఉంటాయి కదా స్ట్రెంగ్త్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. ఉమ్, కుదుళ్ళు లూజ్ అయినప్పుడే కదా బయట పోయేవి. మనం ఎందుకు పడిపోతున్నాయి, హెయిర్ ఫాల్ ఊడిపోతున్నాయి అంటే వాటి యొక్క ఫాలికల్స్ ఉంటాయి కదా కుదుళ్ళు లోపల నుంచి బలంగా ఉండడం లేదు. ఉమ్, ఎందుకంటే అక్కడ డ్రైనెస్ ఫామ్ అయింది, ఓకే. డ్రై అయింది. రెండోది వాటి పోషణ లేదు. ఉమ్, ఈ కోకోనట్ ఆయిల్తో చేసినప్పుడు ఈ కరెక్ట్గా ఈ ఆయిల్ ఒకటే కాదు, ఇక్కడ ఈ పాయింట్స్ మసాజ్ అవుతున్నాయి. ఉమ్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ అని డియు సంబంధించిన అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా DU20 అనే పాయింట్ ఇక్కడ టాప్ లో ఉంది. సో ఉమ్, ఇదంతా కూడా మెల్ల చేయడం ద్వారా ఈ హెడ్ కు సంబంధించిన ఈ DU20 అంటే ఏమనుకుంటున్నారు, ఉమ్, ఇట్ ఈస్ మీటింగ్ పాయింట్ ఆఫ్ 100 మెరిడియన్స్. ఓకే. 100 మెరిడియన్ శక్తి ప్రసారాన్ని అది కనెక్ట్ చేస్తుంది ఆ పాయింట్. ఉమ్, అందువల్ల తలంతా కూడా ఆ పాయింట్ తోని ఇలా 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 అనగానే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ వస్తుంది. ఉమ్, ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుంది, పోషణ జరుగుతుంది. పోషణతో పాటు మనం కొంచెం ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే హెయిర్ అనేది ఆ కుదులు హెయిర్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఉమ్, ఇది బయట నుంచి చేసేది, లోపల నుంచి ఆయిల్ చేస్తుంది, బయట నుంచి ప్రెషర్ చేస్తుంది. ఈ ప్రెషర్ కేవలం బయట కోసం కాదు, ఇది ఇంటర్నల్ గా ఎనర్జీని ఇంప్రూవ్ చేసే పాయింట్ ఇది. ఉమ్, ఇది ఒకటి చేయాలి. రెండవది కాళ్ళలో ఉంది. కాళ్ళలో యూరినరీ బ్లాడర్లో యూబీ పాయింట్లు ఉంది. ఇప్పుడు మనం అది కూడా చూపిద్దాం కదా. ఉమ్, ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇదేమో DU20 చెప్పాము. ఉమ్, మంచిగా చక్క మసాజ్ చేయండి లైట్గా, ఈ తలతో చేస్తారు. అది కోకోనట్ కూడా ఆయిల్ పెట్టట్లేదు ఈ మధ్య మనం, అవును సార్. అది కూడా కారణం అవుతుంది హెయిర్ ఫాల్కి. ఉమ్, చక్కని మంచి కేశ సౌందర్యానికి అది ఇంపార్టెంట్. రెండవది ఇక్కడ ఈ యూబీ మెరిడియన్లో ఉమ్, ఈ చిటికెన వేలులో ఉంది పాయింట్. ఈ ఓకే. చిటికెన వేలు గోరు నుంచి ఇలా రాగానే ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఉమ్, ఒక జాయింట్ బోను. అక్కడి నుంచి ఇలా రాగానే ఇంకో జాయింట్ ఉంటుంది. ఉమ్, ఆ రెండవ జాయింట్ లో ఈ కనబడుతుందా గ్రీన్ కలర్ లో, అవునవును సార్. ఇది పాయింట్. దీన్ని ఏ పాయింట్ అంటారు, UB65. యూరినరీ బ్లాడర్ లో 65 పాయింట్. ఉమ్, ఎందుకు UB తీసుకున్నాము అంటే UB అనేది వాటర్ ఎలిమెంట్. ఉమ్, ఈ వాటర్ ఎలిమెంట్ ఈ తల మీద వెంట్రుకల్ని కాపాడుతుంది. ఓకే. తల మీద వెంట్రుకలు సరిగ్గా లేవు, హెయిర్ బాగలేదు, ఊడిపోతుంది, సరిగ్గా రావడం లేదు, గ్రోత్ లేదు, విరిగిపోతుంది, చిట్లిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది. ఈ అనేక తలలో వచ్చే సమస్యలన్నిటి కారణం ఏంటంటే వాటర్ అనే ఎనర్జీ సరిగ్గా లేదని అర్థం. వాటర్ అంటే కిడ్నీ ఎనర్జీ సరిగ్గా లేదని అర్థం. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చెప్తే ఏంటి, కిడ్నీకి ఏంటిది, యూరినరీ బ్లాడర్కి ఏంటిది, హెయిర్ గ్రోత్కి ఏంటి, అనేక అనుమానాలు వస్తాయి. కానీ అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే వాటర్ ఎలిమెంట్ ఒక శక్తి అనేది ఆ ఎనర్జీ తగ్గినప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. సో అందువల్ల యూబీ మెరిడియన్ తీసుకున్నాం. రెండవది ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఏంటి అంటే వుడ్ ఎలిమెంట్. వుడ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ చూసారు ఎన్ని గ్రీన్ గీతలు ఉన్నాయో. సో ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్ పాయింట్స్. సో లోకల్ గా ఈ పాయింట్స్ అన్ని కూడా ఎనర్జిటైజ్ చేస్తాయి. సో అందువల్ల వుడ్ ఎలిమెంట్ తీసుకున్నాము. వుడ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ముఖ్యంగా మనసు ఈ హెడ్ లో హీట్ తగ్గించేస్తుంది. తల మీద హీట్ ఉన్నప్పుడు మీరు చూడండి, హెడ్ ఏక్ ఉన్న వాళ్ళకు, మైగ్రేన్ ఉన్న వాళ్ళకు, ఎక్కువ తలనొప్పి వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. తర్వాత ఈ మన హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకు, హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ హీట్ ఆఫ్ ద హెడ్. ఎప్పుడు కంప్యూటర్లో పనిచేసే వాళ్ళు ఈ ప్రశాంత్, అందుకని చల్లని కూల్ ఆయిల్ రాయమని చెప్పేది. అప్పుడు ఇదంతా చల్లబడుతుంది. ఈ గ్రీన్ అనేది ఏం చేస్తుందంటే ఈ హెడ్ యొక్క ఫైర్ని, అగ్నితత్వాన్ని చల్లబరుస్తుంది. ఈ ఇక్కడ అనేక పాయింట్ ఎన్ని గీతలు చూసారా, గ్రీన్, ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్ అంటే గ్రీన్ ఇక్కడ తీసుకున్నాము. UB65 ఈ రెండు UB65 పాయింట్ చేయడం ద్వారా, ఈ ఆయిల్తో DU20ని చేయడం ద్వారా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనే ఆక్యుప్రెషర్లు అద్భుతమైన పాయింట్. 2 పాయింట్లు, ఒకటి తలలో ఉంది, ఇంకోటి కాళ్ళలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒకటి దూరపు పాయింట్ చెప్పాము, ఇక్కడి నుంచి అక్కడికి భారం వేస్తున్నాం ఇక్కడికి. ఒకటేమో లోకల్ పాయింట్ చెప్పాము. సో 2 రకాలుగా అర్థమైంది కదా. మనం టార్గెట్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది. లోకల్ని ఒక మనిషి మాట్లాడాం అంటే ఏమన్నట్టు, ఒక పని కావడానికి లోకల్ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాము, ఎక్కడ ఉన్న DGP కూడా చెప్పాము. అక్కడ ఒక DGP ఆయనకు ఇక్కడి నుంచి చెప్పాము, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పాయింట్ కూడా చెప్పాము. సో దానివల్ల ఏమవుతుంది, మనం త్వరగా పనులు అవుతాయి, చక్కగా ఈ కుదుళ్ళు బలపడతాయి,
హెయిర్ ఫాల్ కంట్రోల్ నివారించబడుతుంది. గ్రే హెయిర్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే హెడ్ వాటర్ ఎలిమెంట్ మరి దీనికి ఆహార పదార్థాలు ఏంటి ఇవి కూడా ఇంపార్టెంట్. డయట్ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఈ కిడ్నీ వాటర్ ఎలిమెంట్ని బలోపేతం చేయాలి. దానికి ఏంటంటే ఉప్పు తగ్గించాలి, బాగా ఉప్పు తగ్గించడం ఇంపార్టెంట్. రెండోది ఏంటి మరి ఏమి మనం తీసుకోవచ్చు అంటే ఇందాక అనుకున్న గ్రీన్ వెజిటబుల్స్ అని తీసుకోవచ్చు, గ్రీన్ లీవ్స్ అని తీసుకోవచ్చు. రాడిష్ లాంటివి దానికి ఉపయోగపడతాయి. రాడిష్, క్యారెట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. రెడ్ కలర్ అవి మనకు డయట్ లోపల చేర్చుకోవాలి. ప్రోటీన్ డయట్ అంటాం కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. వుడ్ మజిల్ సంబంధించిన ప్రోటీన్ డయట్కి వెళ్తాం మనం. అందువల్ల ఇక్కడ కూడా పోషణ జరగాలి కాబట్టి వుడ్ ఎలిమెంట్ తీసుకునే ఉద్దేశం కూడా అందుకనే మనం UB65. సో ఈ డయటరీ మార్పులు చేసుకొని ఇక్కడ పాయింట్ లొకేట్ చేశాం. ఇదొకటి UB65 రెండు చేస్తే హెయిర్ ఫాల్ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ట్రై చేయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.